హలో ఎవ్రీవన్. యూఎస్ వచ్చాక ఇది మా ఫస్ట్ ఔటింగ్. సో కొత్తలో చాలా బోర్గా అనిపిస్తుంది కదా. సో దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూద్దామనేసి ఇక బర్డ్స్ పార్క్ అయితే వచ్చేసాము. మేము 10:30 కల్లా స్పాట్కి అయితే వచ్చేసాము. సో ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ ఏం లేదు. మేము ఉంటున్న ప్లేస్ నుంచి మాకు 1.5 అవర్ డ్రైవ్లో ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడ టికెట్స్ ప్రైస్ రీజనబుల్గానే ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే $12, అబౌవ్ 3 ఇయర్స్ వాళ్ళకి $10 ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ కార్నర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదన్నమాట, ఇక్కడ మనం ఇందాక చూపించిన దాని నుంచి లోపలికి వస్తే ఇట్లా ఎంట్రన్స్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి చిన్న పాండ్ లాగా ఉంది. ఇక్కడ అయితే ఫిషెస్ ఉన్నాయి, ఫ్లెమింగోస్ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అర్నిక అయితే ఫుల్గా ఎగ్జైట్ అయిపోతుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాక ఇలాంటి స్టిక్కర్స్ ఇస్తారు లోపలికి ఎంటర్ అవ్వటానికి. సో ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలన్నమాట. ఏం చేస్తున్నావు? ఫ్లెమింగోస్ అయితే అసలు నిజంగా అవి బొమ్మల్లాగా ఉన్నాయి. నేను నిజం అనుకోలేదు అది ఒక్కసారిగా. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ. ఇంకా అంత బాగుందంటే పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయిపోయారు అసలు. మేము యూఎస్కి మంచి సమ్మర్ టైంలో వచ్చామన్నమాట. ఎండ బగబగలాడుతుంది, అసలు చాలా వేడిగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వేడిగా ఉంటుందని. స్కిన్ అయితే బర్నింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. లక్కీగా ఇంకా ఆ రోజు ఎండ కొంచెం తక్కువగానే ఉంది. చేసా ఆడావిడికి అవి రాను కూడా రావట్లేదు, ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇంత కష్టపడి వీడిని పార్క్ తీసుకొస్తే ఆ స్ట్రోలర్తో ఆడుకుంటాను, ఆ స్ట్రోలర్తో తిరుగుతాను అని ఏడుస్తున్నాడు అనమాట. ఇంత మంచి వ్యూని వదిలేసి. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెరు వందే నీవేనా అతిశయం. అయితే ఒక్క చోట కుదురుగా ఫోటో దిగనివ్వలేదు మా పిల్లలైతే. అటు పద ఇటు పద అని పరిగెట్టిచ్చారు. నెక్స్ట్ ఇదన్నమాట అసలైంది పాయింట్. ఇది చాలా బాగా అనిపించింది అసలు. ఇలా ఫుడ్ స్టిక్స్ అమ్ముతారనమాట. అవి తీసుకున్నాము. అవి తీసుకొని అలా ఫీడ్ చేయొచ్చు బర్డ్స్ని మనము. అవి చక్కగా వచ్చి మంచిగా మన దగ్గర అలా కాసేపు తింటా ఉంటాయి అన్నమాట. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ముట్టుకోకూడదు, కొరుకుతాయి. కొంచెం ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి బర్డ్స్ కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. అదే కొంచెం లేట్గా లైక్ ఆఫ్టర్నూన్ అలా వెళ్ళుంటే కనుక అవి కూడా అలసిపోయి పడుకునే పొజిషన్లో ఉంటాయి అన్నమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా టైం అంతా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేసాము. చాలా వర్తి అనిపించింది. నికాకి ఎంత భయం అంటే అసలు కావాలి అంటది, మళ్ళీ పరిగెడుతుంది, భయపడిపోతుంది బాగా. రిషి ఇంకా అసలు భయమే లేదు వాడికైతే. టోటల్గా ఈ బర్డ్స్ పార్క్లో ఇది చాలా వర్తి అనిపించింది. ఇంకా ఫైనల్గా వచ్చేసాం బయటికి. ఇంకా వీళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు. బర్డ్స్ దగ్గరే చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా అలసిపోయి ఆకలేస్తుందని ఇంక ఇక్కడికి వచ్చేసి అందరం లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. ఇంకా ఇదన్నమాట సంగతి. ఫ్రెండ్ ఏమో వెజిటేబుల్ బిర్యానీ తీసుకొచ్చింది. నేను ఇంకా గులాబ్ జామున్ ఇంకా ఫ్రూట్స్ అయితే పట్టుకెళ్ళాము.
ఫుల్గా అయితే తినేసి ఇంకా ఇలా పిల్లలు ఈ పార్క్లో కాసేపు ఆడుకున్నారు. ఇంకా మేము కాసేపు కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నాము. ఇప్పుడు తిన్నారు కదా, తిన్నదంతా అరగాలన్నమాట. తినేది అరిగేదాకా ఇంకా అలా ఆడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి బలవంతంగా తీసుకువెళ్ళాల్సి వచ్చింది. ఇంకా చాలా ఉంది చూడడానికి, రమ్మంటుంటే రావట్లేదు అనమాట. ఇంకా స్లోగా అలాగే లాక్కొచ్చాము ఎలాగోలాగా. ఇంకా ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. అలా నెమ్మదిగా అలా చూసుకుంటూ అయితే వచ్చాము. రిషి అయితే చాలా మొండిగా చేస్తున్నాడని భయపడడానికి అయితే చాలా ట్రై చేశాము. వాడు ఇంతవరకే ఉన్నంత వరకే భయపడతాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే రొటీన్. మొండితనం తగ్గించడానికి కోసం మేము నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నాము ప్రజెంట్. యాక్చువల్లీ ఏంటంటే రిషికి ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటు అనమాట. సో అందుకే తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు. రిషికి అయితే భయం లేదు, దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అసలు నాకైతే టెన్షన్. పుష్ కూర్చుంటావమ్మా. స్ట్రోలర్తో వీడి తిప్పలు మామూలుగా లేదు అసలు. దాని దగ్గరికి వెళ్ళి నుంచొని ఫోటో దిగాలంటే చాలా భయం వేసింది నాకు. ఫ్రెండ్ అయితే దాని దగ్గరికి వెళ్ళి చక్క ఫొటోస్ అలా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఇక్కడ అయితే ఆరెంజ్ కలర్ ఫిషెస్ ఇంకా డక్స్ చాలా ఉన్నాయి. నాకు ఆ డక్స్ని చూడగానే 5 little ducks went swimming one day ఆ రైమ్ అయితే గుర్తొచ్చింది. 5 little ducks went out one day over the hill and far away. Mother duck said quack, 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 and all of the 5 little ducks came back. ఇవి ఫ్యాన్సీ పీజియన్స్ అంట. వైట్ కలర్లో ఉన్నాయి పీజియన్స్, చాలా బాగుంది. ఏంటది? పీకాక్. చూడండి అసలు ఎలా చూస్తుందా. కళ్ళు ఆడుతుంది ఎలా చూస్తుందో.
సో అదనమాట యూఎస్లో మా ఫస్ట్ అవుటింగ్ ఇలా జరిగింది. సో బేసిక్గా ఏంటంటే మనం వచ్చిన కొత్తలో కొంచెం బోర్గా ఫీల్ అవుతాం కాబట్టి దగ్గరలో ఉన్న ప్లేసెస్ మరీ లాంగ్ డ్రైవ్ కాకుండా 1 అవర్ 1.5 అవర్ లైక్ ఆల్మోస్ట్ 2 అవర్స్ లోపు ఉన్నవి చూసుకొని మేము అట్లా సరదాగా వీకెండ్స్ అలా గడిపేసామన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తంగా ఈ బర్డ్స్ పార్క్లో ఆ బర్డ్స్కి ఫీడ్ చేస్తున్నాం కదా, ఆ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా వర్తీ అనిపించింది. సో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా నియర్ బై డిస్టెన్స్లో అలోహా జూ ఉందంట. సో అది కూడా నెక్స్ట్ వీక్ వెళ్తాము. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కార్నర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.